ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలంది కార్యక్రమానికి స్వాగతం. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ పాత్రలు నటిస్తున్న సినీ నటులు డాక్టర్ సత్యసాయి శ్రీనివాస్ వడ్లమాని గారు. వారు గ్రూప్ 1 క్యాడర్లో చురుకైన అధికారిగా పేరు పొందారు. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ అధికారిగా ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆధ్యాత్మికత, చరిత్ర, అలాగే వర్తమాన విశేషాలపై విశ్లేషణలు చేస్తూ వేలాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. సినిమాల పట్ల వారికి ఉన్న మక్కువతో జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి ప్రస్తుతం తెలుగు తెరపై, వెండి తెరపై ఓ చక్కటి వెలుగు వెలుగుతున్న శ్రీ వడ్లమాని శ్రీనివాస్ గారు ఇవాళ మన చెప్పాలంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్తే సార్. నమస్కారం. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. సంతోషం అండి సార్. మీతో మాట్లాడడానికి బోల్డ్ అంశాలు, బోల్డ్ టాపిక్లు ఉన్నాయి. ఎందుకంటే మీరు చాలా డైవర్సిఫైడ్ ప్రొఫైల్ మీది. అయితే అంటే ప్రతి విజయం వెనక ఒక సక్సెస్ స్టోరీస్ కంపైలేషన్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అంటారు కదా, అలాగా ఒక ఫెయిల్యూర్ ప్రశ్నతో మొదలు పెడతాను మేము. తప్పకుండా. మీరు 22 ఏళ్లకే సివిల్స్లో ప్రిలిమ్స్ పాస్ అయిపోయారు, మెయిన్స్ రాశారు, ఇంటర్వ్యూకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 3 సార్లు అదే జరిగింది. 4వ సారి కూడా ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు మీరు. అసలు ఈ ఫెయిల్యూర్ని మీరు అప్పుడు ఎలా స్వీకరించారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? అమలాపురం నుంచి ఎస్కేబిఆర్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంది. తెలుగు మీడియంలో బీఎస్సీ చదువుకుని, తెలుగు మీడియం చదువుకుని అతి తక్కువ మార్కులతో బొటాబొటీగా బీఎస్సీ పాస్ అయ్యి సివిల్ సర్వీసెస్లో యాస్పైర్ చేయడమే ఓ సాహసం. ఫస్ట్ అవును, ఆ సాహసం చేసేసాను. అంటే నాకున్న నేపథ్యానికి, నా తెలివితేటలకి సివిల్ సర్వీస్ అనేది యాస్పైర్ చేయకూడదేమో అనిపిస్తుంది ఇప్పుడు. కానీ యాస్పైర్ చేసేసాను. చేసి ఫస్ట్ 1 ఇయర్ సరే హైదరాబాద్ రాగానే తెలుగు మీడియం రాయమన్నారు. అందరూ సలహా ఇచ్చారు, తెలుగు మీడియంలో కూడా రాసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నీ కూడా రీజనల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఎంట్రీ కూడా మీకు రీజనల్ లాంగ్వేజ్లో చేయొచ్చు, ఒక ట్రాన్స్లేటర్ని పెడతారు. కానీ నాకు అహం అడ్డొచ్చింది. సో ఒక 6 నెలలు ఇంగ్లీష్ బాగా నేర్చుకుని ఫస్ట్ అటెంప్ట్ ఇస్తే 22 సంవత్సరాలు 10 నెలలు, అంటే 1990లో బీఎస్సీ మ్యాథమెటిక్స్ పేపర్ 100కి 37 మార్కులతో అతి కష్టం మీద పాస్ అయ్యి, ఫిజిక్స్ 70కి 21 మార్కులు ఎగ్జాక్ట్ మార్కులతో పాస్ అయ్యి, జస్ట్ పాస్. సంవత్సరం తిరిగేలోపు, సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపు యూపీఎస్సీ భవనం ముందు ఇంటర్వ్యూ ఇచ్చేసి కొత్తగా ఫస్ట్ టైం కట్టుకున్న టైం సర్దుకుంటూ చాలా గర్వంగా యూపీఎస్సీ భవనం కేసు చూశాను. అప్పుడు నాకు రాజా అనే పాట గుర్తొచ్చింది, ఘర్షణ. సరే భగవంతుడు చూస్తాడుగా. సో ఆ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా పోయింది. ఆ బాధను దిగమింగుకునే లోపు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ వచ్చేస్తుంది. సో నువ్వు దీనికి ఏడవాలా, నెక్స్ట్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలా. ఇలాగా 4 అటెంప్ట్లు అయిపోయాయి. 4 అటెంప్ట్లోనూ నేను రిటర్న్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అన్నిసార్లు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూ పోగొట్టుకున్నాను. పెయిన్ఫుల్ అండి. కానీ అది నేర్పిన అద్భుతమైన పాఠం ఒకటి ఉంది. అద్భుతమైన పాఠం. నేను జీవితంలో ఎప్పుడూ మళ్ళీ అసలు దుఃఖం అనే ఒక ఎమోషన్ దగ్గరికి రానివ్వకుండా చేసిన ప్రయోగం అది. అంటే ప్రయాణాన్ని ప్రేమించడం, గమ్యం కంటే కూడా. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాక, పరీక్ష బాగా చదివాక, హైదరాబాద్లో ఉండి 6 సంవత్సరాల మంది కాదనుకుని కఠోర దీక్షతో చదివి 4 ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఆ ప్రయాణం నీకేమైనా నేర్పాలిగా. అందుకే అంటాను నేను, ఆ 12th ఫెయిల్ సినిమా కానీ నాది కష్టమైన సినిమా. సీరియస్ నాకైతే గుర్తొస్తుంది మీరు చెప్తుంటే. ఆయన అసలు ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఓసారి ఆయన ఇంగ్లీష్ పోయింది. నాట్ టు అండర్ రేట్ ఈస్ సక్సెస్ అది చెప్తున్నాను. సో అక్కడి నుంచి ప్రయాణం అంటే ఎఫర్ట్ని ప్రేమించడం అనేది ఒకటి బాగా. మీరు మాట్లాడితే నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది, కర్మణ్యేవాధికారస్తే. అంత దాంట్లోకి మనం వెళ్ళొచ్చు. బట్ నేను ఇవాటికి కూడా నేను దానివల్ల ఇన్ని ప్రయోగాలు చేయగలిగాను. నేను ఎప్పుడు చెప్తున్నా, వాజ్ ఆల్వేస్ ఏ బండిల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఆ అనుభవం నేర్పిన, ఆ ఫెయిల్యూర్ నేర్పిన పాఠం అయితే ఎఫర్ట్ని ప్రేమించడం రాదంతా రిజల్ట్. సార్ మీరు డిగ్రీలో గణితం చదివారు, పీజీలో ఏమో చరిత్ర, ఇంకా ఆ తర్వాత పిహెచ్డి ఏమో చాళుక్యుల ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్డమ్ మీద చేశారు, సోషల్ మైగ్రేషన్స్ మీద. ఇంత డైవర్సిటీగా చదివారు. అండ్ ఈ అకాడమిక్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మీ కెరియర్ పరంగా మీకు ఏమైనా ఉపయోగపడిందా? కెరియర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెరియర్ని, మనిషిని, వ్యక్తిత్వాన్ని విడదీసి చూస్తాం. చాలా దురదృష్టం ఉండేది. ఏం ఉపయోగపడదు. నిన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దడమే ఈ చదువు లక్ష్యం. నువ్వు చదివిన హిస్టరీ వాళ్ళు ఏం చేస్తాం, అశోకుడు చెట్లు నాడితే నీకు ఉపయోగం ఏంటి అంటే నేను చెప్పలేను. బట్ అశోకుడు గురించి తెలుసుకోగలిగితే ఒక రకమైన వ్యక్తిత్వ వికాసం. ఇప్పుడున్న పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్కి ఏది దేనికి వెళ్ళక్కర్లేదు. కరెక్ట్గా నువ్వు చదువుకుని చూసుకుంటే. నాకైతే వ్యక్తిత్వ వికాసానికి నా చదువు ఉపయోగపడింది. నేను చదివిన చరిత్ర కానీ, నేను నా ప్రిపరేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ కానీ, నా ఉద్యోగంలో ధైర్యంగా ముందుకు దూసుకెళ్ళడానికి ఉపయోగపడింది. మిగతా వాళ్ళకి నాకు ఇంకొక అదే క్యాడర్లో ఉండే ఇంకో వ్యక్తికి
నాకు మెంటల్ హొరైజన్స్లో చాలా గ్యాప్ ఉండడానికి కారణం నా చదువు, నా డాక్టరేట్ కావచ్చు, ఉస్మానియా క్యాంపస్లో ట్రైనింగ్ కావచ్చు, ఈ ఫెయిల్యూర్స్ కావచ్చు. సో ఇది చాలామందికి చెప్తాను, మనం చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేదు, ఇలాంటివి మనం చాలా విరివిగా వినే విమర్శ. అవసరం లేదండి. చదువు ఉద్యోగం వేరే, దానికి పరీక్ష పెడతాం. మరి ఇన్ని కోట్ల మంది దేశంలో నీ చదువు మీద నీ మార్కుల మీద ఉద్యోగాలు ఇవ్వరు కదా. సో వేరే పరీక్షకి నీకు ఏం కావాలో అది నేర్చుకుని వెళ్ళాలి. ఆ ఉద్యోగంలో కూడా నీ విధి నీ ధర్మం వేరేగా ఉండొచ్చు, కానీ చదువు నీ వ్యక్తిత్వ వికాసమే. సార్ మీరు రెండోసారి గ్రూప్ 1 పరీక్ష రాస్తే మీకు 16వ ర్యాంక్ వచ్చింది. అవునండి. సో మీరు అప్పుడు డిఎస్పీ పోస్ట్ వచ్చినా కూడా దాన్ని వదులుకుని పంచాయతీరాజ్ దాంట్లో అధికారిగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా చేరారు. ఒక నాన్ రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ హోదాలో. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ నిర్ణయం తీసుకున్నందుకు మీరు ఏమైనా చింతించారా? అంటే ఇది జరిగి అప్పుడే ఇంచుమించు 96 గ్రూప్ 1 ఫలితాలు ఇవి. 30 ఏళ్ళు దాటిపోయి 30 ఏళ్ళు అవుతుంది దగ్గరగా. 30 ఏళ్ళు అవుతుంది. సో కెరీర్ పరంగా చాలా నష్టపోయాను. కెరీర్ పరంగా నష్టం అని అనడం కూడా కాదు, అధోగతి పాలైపోవడం అంటారు చూడండి, అంత నష్టం. డిఎస్పీ చేరుంటే ఐపీఎస్ ఆఫీసర్ అయిపోవడం, తొందరగా ప్రమోషన్స్లో తొందరగా మెట్లు ఎక్కడం, 16 ర్యాంక్ వచ్చింది. అయితే దీనికి నేను ఒక చింతించిన దాఖలు చాలా తక్కువ. కానీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ నిర్ణయం ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఆ టైంకి నా ఫ్రెండ్ ఒక ఆయన చనిపోయాడు ఆ టైంలో, డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని, యూనివర్సిటీలో నాకు సీనియర్ అతను ఒక బాంబు దాడిలో చనిపోయాడు. దానివల్ల నేనేం భయపడి మానేశాను చెప్పను, కానీ ప్రభావం ఉంటుంది కదా. ప్రభావం ఉంటుంది. ప్లస్ మనిషి జీవితం ఎత్తాం కదా, ఈ దొంగల్ని, ఈ హంతకుల్ని, వీళ్ళని పట్టుకునే దానికంటే ఏమైనా మంచి చెప్పే ఉద్యోగం, మంచి చేసే ఉద్యోగం చేయకూడదా అని ఎక్కడో చిన్నది వచ్చింది. అయితే దీనికి నేను నమ్ముకున్న మా లివింగ్ గాడ్, మా అపర శివుడు అనుకుంటారు, సద్గురు శివానందమూర్తి గారు నాకు ఆన్సర్ చెప్పారు. ఆయన ఎప్పుడో ఎందుకో అన్నారు, నేనే మానిపించాను నేను డిఎస్పీ చేరకుండా అన్నారు. అప్పటికి మీరు ఎవరో కూడా నాకు తెలియదు కదా అన్నాను నేను నవ్వుతూ. నువ్వు నాకు 10 జన్మల నుంచి తెలుసు అన్నారు ఆయన. అంతే. మీరు చిరంజీవి గారికి విరామని. అవునండి. సో మీరు అప్పట్లో ఇన్ని పెట్టుకుని కూడా, అంటే ఇంత కఠోరమైన దీక్ష చేస్తూ కూడా సినిమాలు చూసేవారా? సివిల్ సర్వీస్ ప్రొఫెషన్కి వచ్చిన సినిమాలు తగ్గించేశాను. ఓహో. అప్పటిదాకా బాగా చూసేవాడిని. బట్ చిరంజీవి గారి సినిమాలు అంటే మక్కువ వలన 1992 అటెంప్ట్ కరెక్ట్గా రేపు హిస్టరీ మెయిన్స్ ఎగ్జామ్ అనగా ఇవాళ ఆపద్బాంధవుడు సినిమా రిలీజ్ అయింది. అబ్బో. సో నేనైతే వెళ్ళి చూసి వచ్చాను. అయినా చూశాను. అది ఆ స్థాయి అభిమానం నుంచి కొంత ఇన్స్పిరేషను. అండ్ ఆ పరీక్షలో నాకు చాలా ఎక్కువ మార్కులు కూడా వచ్చాయి. ఓహో. మేబీ ఎక్కడో మనసు హాయిగా ఉందేమో చిరంజీవి గారిని చూసిన సినిమా కూడా అద్భుతమైన సినిమా కూడా అద్భుతమైన. మరి ఈ విషయం చిరంజీవి గారు మీరు చెప్పారా? ప్రయత్నం మొన్న చేశానండి. మనశంకర ప్రసాద్ చేస్తున్నారు కదా. చాలా ఆనందంగా తీసుకున్నారు ఆ విషయాన్ని. ఓకే. ఆయన ఆ రోజు ఫస్ట్ డే ఆఫ్ షూట్, అంతకుముందు చిరంజీవి గారిని నేను వాల్తెరూరులో యాక్ట్ చేశాను కానీ వ్యక్తిగతంగా పరిచయం లేదు. సో ఆ రోజు కలిసినప్పుడు శంకరప్రసాద్ టైంలో చిరంజీవి గారికి చెప్పాను. అంటే ఉద్యోగపరంగా ఒక సందర్భంలో ఆయన నాకు సన్మానం చేశారు. నేను వైజాగ్ పీడీ డ్రామాగా ఉండగా ఒకసారి ఒక అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరినీ అరకు వ్యాలీలో ఒక ట్రైబల్ లాస్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసింది గవర్నమెంట్. ఓకే. దానికి చిరంజీవి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా చీఫ్ గెస్ట్గా వచ్చారు. అప్పుడు స్పీకర్, ఇప్పుడున్న మినిస్టర్ సివిల్ సప్లైస్ అప్పుడు స్పీకర్గా ఉండేవారు ఆయన మనోహర్ గారు. ఓకే. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు నాకు ఒక శాలువా ఒకటి చెప్పారు. అది నేను ఆయనకి చెప్పలేదు. మొన్న ఈ రేపు పరీక్షనగా ఇవాళ సినిమా చూసిందే చెప్పారు. అదే కొంచెం. మరి మీ అభిమానించిన నటుడితో కలిసి పనిచేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా. అంటే బేసికల్గా ఆ రోజు ఆయనతో కూర్చొని డైలాగులు చెప్పడం, కొన్ని ఆయన కరెక్షన్స్ నాకు చెప్పడం, ఐ వాస్ లిటరల్లీ మూవ్డ్. చాలా ఆనందం వేసింది. సార్ విశాఖలో మీరు జాయింట్ కలెక్టర్గా ఉండడంతో పాటుగా కూడా డిఆర్డీఏ పీడీగా చేశారు. ఇలాగ చాలా విభాగాల్లో చాలా పనులు చేశారు. అవన్నీ ఏమిటి అండ్ వాటిల్లో మీకు బాగా ఛాలెంజింగ్గా అనిపించిన రోల్ ఏది? విశాఖపట్నంలో నేను ఒక కలెక్టర్ ఉద్యోగం తప్ప అన్ని విభాగాధిపతులుగా పనిచేశాను. లైక్ జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ హెడ్, హౌసింగ్ వేకెంట్ సెక్షన్ హౌసింగ్ హెడ్, ఎస్సీ కార్పొరేషన్ హెడ్, బీసీ కార్పొరేషన్ హెడ్, అలాగే ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటాడు. అది చాలా చాలా డబ్బుతో కూడుకున్న జాబ్. అది ఎక్కువ కరప్షన్కి స్కోప్ ఉండే జాబ్. అదొక ఉద్యోగం. తర్వాత విమెన్ గ్రూప్స్, నిరుపేద మహిళలకి పేదరిక నిర్మూలన కార్యక్రమం కింద భాగంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ, JC2 జాయింట్ కలెక్టర్ 2. ఇవి నేను చేసిన అక్కడ ఉద్యోగాలు. దీంట్లో బాగా సంతృప్తినిచ్చిన 2 ప్రధానమైన ఉద్యోగాలు. ఉపాధి హామీ పథకం. నేను వెళ్ళినప్పుడు ఉపాధి హామీ పథకం అంటే తిండి లేని నిరుపేదలకి, నైపుణ్యం లేని అన్స్కిల్డ్ లేబర్. నీకు నైపుణ్యం ఉంటే ఏదో ఎవడో పని చేస్తాడు. ఏ నిపుణత లేని ఒక నిరుపేదకి ఏదో ఒక పని కల్పించి తిండి పెట్టాలి. అంతే, ఏదో పని. ఆ పని ఎంత క్వాలిటీగా చేశాడు,
ఈ రోడ్డు క్వాలిటీ కంట్రోల్ నిలబడుతుందా, ఉత్తిన ఇంట్లో పడుకోబెట్టి పని చేయించే బదులు, ఈ డబ్బులు ఇచ్చే బదులు ఒక పని చెప్పి చేయించాలి. ఆ పని నేను 2009లో జాయిన్ అయ్యాను నవంబర్లో. అప్పుడు విశాఖపట్నం జిల్లా మొత్తం కంబైన్ డిస్ట్రిక్ట్స్, ఇప్పుడు చిన్న జిల్లాలు కాదు, ఆ పక్కన సీలే నుంచి ఇక్కడ పాయకరావుపేట దాకా 3000-4000 మంది ఈ ఈ నిరుపేదలు వచ్చి పనిచేసేవారు. నేను 3 నెలల్లో దాన్ని 4 లక్షలకు తీసుకెళ్ళాను. అబ్బా! సో మాది రాష్ట్రంలో అప్పుడు 23 జిల్లాల్లో మాది 21వ స్థానం. వితిన్ 4-5 months మేము 1వ స్థానానికి వెళ్ళిపోయాం. అయితే ఇక్కడ కూడా ఒకటి చెప్పాలి. ఈ ఉద్యోగం వచ్చినప్పుడు నేను గురువుగారు శివానందమూర్తి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఇలా ఇది వచ్చిందంటే పేదలకి తిండి పెట్టే పథకం, ప్రభుత్వం ధనంతో నువ్వు టీ కూడా తాకుండా పనిచేయని చెప్పారు, చాలా విచిత్రంగా. సో ఐ థింక్ ఐ స్టక్ టు ద కాజ్. చాలా గట్టిగా నిలబడ్డాను ఆ పాయింట్ మీద, చాలా గట్టిగా నిలబడ్డాను. అలాగే నాకు నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్లో ఇంకొక పోస్ట్ ఏంటంటే మహిళా సంఘాలకి అప్పిచ్చి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ లైఫ్లో కొంత ఇన్కమ్ జనరేషన్ చేయడం ఒక ఉద్యోగం. ఇది చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైన ఉద్యోగం. ఇది ఈ మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. దాంట్లో కూడా నేను చాలా గొప్ప గొప్ప ప్రగతి సాధించడం, ప్లస్ ఎప్పుడు అంతకుముందు గవర్నమెంట్ డబ్బు ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అనేది పట్టించుకునేవారు కాదు. నేను మళ్ళీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది. ఉదాహరణకు ఒక మహిళకి ₹1,00,000 రుణం ఇచ్చాను. ఆ 1,00,000తో అమ్మాయి కిరాణా కొట్టు పెట్టిందా, గేదె కొనుక్కుందా, లేకపోతే వాళ్ళ ఆయన ఒక 50,000 పెట్టి తాగేశాడా, ఆ డబ్బులో ఏం జరిగింది తెలుసుకున్నాం. లేకపోతే ఇంట్లో ఎవరన్నా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ అమ్మాయిలు పెద్ద మనిషి అవ్వడానికి ఖర్చు పెట్టేస్తారు, ఈ మెచ్యూరిటీ ఫంక్షన్స్ అంటారు. ఇలాంటివి జరుగుతుంటాయి. సో ది ఎండ్ మనీ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ అనే దాన్ని నేను బాగా ట్రాక్ చేసేవాడిని. దాంట్లో చాలా 30-40% వేస్టేజ్ కనిపించేది. ద్వారా మళ్ళీ కట్టేసేవారు, రీపేమెంట్ దాన్ని ఆపరు. బట్ మన పర్పస్ అది కాదు కదా. మన పర్పస్ ఈజ్ ఇన్కమ్ జనరేషన్. వాళ్ళకి స్థితిగతులు మార్చాలి, ఆర్థిక స్థితిగతులు. అది బాగా పేరు తెచ్చింది నాకు. సార్, మద్యపాన వ్యసన విముక్తి, పేదరిక నిర్మూలన, ఈ కార్యక్రమాలకు సంబంధించి మీరు చేపట్టిన ముఖ్యమైన పనులు ఏమిటి? అదే యాక్చువల్గా ఈ మద్యపాన విముక్తి అనేది ఎక్కడ ఏ జాబ్ చార్ట్లోని ఏ ఉద్యోగస్తుడికి ఇవ్వరు. పేదరిక నిర్మూలన భాగంగా డబ్బు ఇస్తున్నాం మహిళలకి. వాళ్ళు ఏది కొనుక్కోవడము, బట్టలు కొట్టు పెట్టుకోవడం, లేకపోతే భర్త యొక్క ప్రొఫెషన్ బట్టి దానికి కొంత చేదోడు వాదన నిలబడి ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించుకోవడం దాని లక్ష్యం. అందులో భాగంగా మీకు ఇప్పుడు చెప్పినట్టే కొంత డబ్బు భర్తల తాగుడికి వెళ్ళిపోవడం అనేది గమనించిన తర్వాత ఈ తాగుడు మానిపించడానికి చాలా కష్టపడ్డాను నేను వైజాగ్లో. అది పెద్ద పేరు ప్రతిష్టలే వచ్చేలేదు, కానీ నాకు వ్యక్తిగతంగా సాటిస్ఫాక్షన్ ఉంది. అది వరకే చెప్పాలంటే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కూడా. పక్క నుంచి ప్రభుత్వమే దుకాణాలు పెట్టి షాపులు ఇచ్చి తాగండిరా బాబు, ఎక్సైజ్ డ్యూటీ పెంచమంటే నన్ను తిట్టేవారు కొంతమంది షాప్ ఓనర్స్. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు ఈ షాప్ ఓనర్స్ ఉంటారు. నేను ఓట్లు పెట్టించాను, ప్రతి ఊరు వెళ్ళి దీపాలు అర్పించడం, ఓట్లు పెట్టించడం. మా భర్త మీద వాళ్ళు సరదాగా ఉండేది, వినేవారు. అదే చెప్తాను, ఒక 10,000 మంది మీద మనం ఈ ప్రయోగం చేస్తే 6 మంది మానేవారు. బట్ నేను 4-5 ఏళ్ళు కృషి చేశాను. డెఫినెట్గా నా వలన ఆ రోజుల్లో వ్యక్తిగతంగా నా వలన ఒక 1000 కుటుంబాలైనా ఈ మద్యపానం దరిద్రం నుంచి బయటకు వచ్చాయి, అనుమానం లేకుండా బయటకు వచ్చాయి. సార్, హుదూద్ తుఫాను బీభత్స సమయంలో ప్రభుత్వ పరంగా చాలా మంచి కార్యక్రమాలు చేశారని చెప్పి మంచి పేరు వచ్చింది. అవునండి. అప్పుడు ఆ టైంలో మీరు పోషించిన పాత్ర ఏమిటి? హుదూద్ టైంలో నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ DRDA, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నాను. అంటే చాలా మ్యాన్ పవర్ ఉండే ఒక పోస్ట్ అది. మనుషులు ఎక్కువ ఉంటారు నా కింద. కలెక్టర్ గారు వచ్చి 3 నెలలు అయింది, 2 నెలలు అయింది. జాయింట్ కలెక్టర్ పోస్ట్ ఖాళీ ఉంది, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసరు ఇన్ఛార్జి. సో ఇంకా జిల్లాలో పూర్తి స్థాయి అనుభవజ్ఞుని అధికారి నేను ఒక్కడే గర్వంగా చెప్పగలను. ఆ టైంలో సివిల్ అడ్మినిస్ట్రేషన్లో ఇంజనీర్స్ వాళ్ళు, మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఉన్నారు. సో అందువలన అంటే నేను ఇప్పుడు గర్వంగా చాలా ధైర్యంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే హుదూద్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో అంత కష్టం నేను కూడా పడ్డాను. సీరియస్లీ, తెల్లవారుజామున హుదూద్ స్టార్ట్ అయిపోయింది. ముందు రోజు రాత్రి అంతా తిరిగాం. నెక్స్ట్ డే మార్నింగ్ విపరీతమైన గాల్లో 5ంటికి స్టార్ట్ అయింది యుద్ధం. మొదలైపోయింది. సాయంత్రం అరౌండ్ తెల్లారి మధ్యలో ఒక 2 గంటల గ్యాప్ వస్తుంది కదా, దాన్ని సర్కిల్లోకి వెళ్ళమంటారు. మళ్ళీ మొదలుపెట్టి రాత్రి 9, 10, 1 గంటకి పడుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను బయలుదేరేస్తున్నాను అంటాడు. కలెక్టర్ గారికి ఏమో ఒక రకంగా మనం ఇంకా ఏమీ ప్రిపేర్డ్గా లేము అంటే, ఆయన కొత్తగా వచ్చారు కలెక్టర్ గారు, ఆయనకి ఫస్ట్ పోస్టింగ్ కలెక్టర్షిప్. సో ఆయన మనం ఇంకొక రోజు గ్యాప్ ఉండి వస్తే బాగుండి అనుకుంటున్నాం మేము. బట్ ఆయన ఎలాగో అలాగా దారులవి పోయినా రాజమండ్రి దాకా వచ్చేసి పొద్దున్న నెక్స్ట్ డే మధ్యాహ్నం, అంటే ఇవాళ హుదూద్ జరిగితే నెక్స్ట్ డే మధ్యాహ్నం 11-12 గంటల ప్రాంతంలో ఆయన వైజాగ్లో కలెక్టరేట్లో ఉన్నారు. కలెక్టరేట్లో అన్ని రూములు కూలిపోయాయి. ఆయన కొంచెం మీటింగ్లు పెట్టుకోవడం కూడా లేదు, అంతా మేక్ షిఫ్ట్ చేసుకుంటూ అప్పుడు మీటింగ్లు చేసుకోవడం. ఒక 20 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటు యంత్రాంగం, కలెక్టర్ గారు, నేను, మీ అందరం కూడా ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు అరౌండ్ 12:30-1 గంట దాకా ఈ రీకన్స్ట్రక్షను,
ఇవన్నీ చూడడం, ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళడం, మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకు రావడం. సో 2-3 గంటల నిద్రతో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక దగ్గరగా 3 వారాల్లో అంత భయంకరమైన వివత్సాన్ని కూడా నార్మల్స్కి తీసుకురావడం. నాకు గుర్తుందండి, మేము అప్పుడు వచ్చాం. ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు, ఆయన లీడర్షిప్. ఆయన మధ్యలో మాకు అనిపించేది ఈయన వెళ్ళిపోతే బాగుండు, మనం చేసుకుంటాం కదా అని. ఇప్పుడు ఆయన ఉండడం వచ్చే అడ్వాంటేజ్ ఏంటి తర్వాత అర్థమైంది. సార్ 2013లో ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారి చేతుల మీదుగా మీరు ఉత్తమ అధికారిగా జాతీయ అవార్డు తీసుకోవడం జరిగింది. అది ఏ సేవలకి మీకు అవార్డు దక్కింది? అప్పుడు నేను 2009 నుంచి 13 దాకా ఉపాధి హామీ పథకం దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఉపాధి హామీ పథకంలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాండేట్స్ క్రియేట్ చేసినందుకు, మళ్ళీ అందులో ఎక్కువ డౌన్ ట్రాడన్ ఫ్యామిలీస్కి ఎక్కువ 100 రోజుల పని కల్పించినందుకు, సోషల్ ఆడిట్ ద్వారా అతి తక్కువ కరప్షన్ చేసినందుకు, అలాగే ట్రైబల్ ఏరియాస్లో పాడేరు, అరకు ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని కాఫీ వ్యవసాయానికి లింకప్ చేసినందుకు నాకు ఉత్తమ పథక సంచాలకుడు అవార్డుని, ఉత్తమ జిల్లా అవార్డుని విశాఖపట్నానికి, అప్పుడు మా దీదెన్ కలెక్టర్, ఉత్తమ కలెక్టర్గా ఆయన, మేమందరం వెళ్ళి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాం. వండర్ఫుల్. మీ గురువు గారు ఆధ్యాత్మికవేత్త సద్గురు శివానందమూర్తి గారు, ఆయన మాట మేరకు మీరు గ్రూప్ 1లో వచ్చిన ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టడం జరిగింది. అసలు మీకు వారితో సాన్నిహిత్యం ఏమిటి, అండ్ అది ఉద్యోగం వదులుకున్నది మీరు ఏమైనా చింతించారా? నన్ను శివానందమూర్తి గారి దగ్గర తీసుకెళ్ళింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వైజాగ్ వచ్చిన వారితో పరిచయం పెంచుకోవడం కోసం శాస్త్రి గారి క్లబ్లోకి వెళ్ళిపోయాం జాగ్రత్తగా. ఆయన ఒక రోజు సాయంత్రం గురువు గారి దగ్గరికి వెళ్తూ నన్ను కూడా, నువ్వు కూడా రా, నిన్ను ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తని పరిచయం చేస్తాను నీకు, ఆయన అపరశివుడు అని చెప్పి తీసుకెళ్లారు. అది ఫస్ట్ పరిచయం గురుగారితో. 2000 నవంబర్ డిసెంబర్లో నేను మొట్టమొదటిసారి శివానందమూర్తి గారిని కలిశాను సిరివెన్నెల గారి ద్వారా. ఓకే. సిరివెన్నెల గారిని 2000 అక్టోబర్లో కలిశాను ఫస్ట్ టైం లైఫ్లో. అది వెంటనే తీసుకెళ్ళిపోయాను. వెంటనే 1 మంత్ నెక్స్ట్ 2వ ట్రిప్లో ఎప్పుడు ఆయన వైజాగ్ వచ్చినప్పుడు పిల్లలు రెండయ్యా అని అందరినీ పట్టుకెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు శివానందమూర్తి గారితో కలవడం, ఇంకా అక్కడి నుంచి ఎక్కడ కాంప్లికేషన్స్ కానీ కాంప్లెక్సిటీస్ లేని కానీ, అంటే ఆయన ఎప్పుడు స్వామి వివేకానంద చెప్పినట్టు కళ్ళు మూస్తే దైవం, కళ్ళు తెరిస్తే దేశం, అంతే. అందుకంటే ఎక్కువ థీరీలు చెప్పరు ఆయన, జాతకాలు చెప్పరు. నీకు నచ్చిన దైవస్మరణతో ముందుకెళ్ళమని చాలా సింప్లిఫైడ్ థీరీస్ ఆయన మంచిగా ఉండమని చెప్తారు అంతే. ఇప్పుడు నేను ఉపాధి హామీ పథకంలో ఉద్యోగం వచ్చింది, కరప్షన్ చేయకని చెప్పారు అంతే, ఇంకేం చెప్పలేదు. పేదవాడు ఆకలి తీర్చడానికి నిర్దేశించమని డబ్బు కాబట్టి కరప్షన్ చేయొద్దు. అలాంటి గురువుగారి దీంట్లోకి వెళ్ళడం జీవితంలో గొప్ప వరంగా భావించి అక్కడి నుంచి 2000 నుంచి 2015 జూన్ 10వ తారీఖున గురువుగారి శివైక్యం, అంటే ఆయన అవతార పరిసమాప్తి చేసే వరకు కూడా 15 ఏళ్ళు నేను గురుగారితో ట్రావెల్ చేశాను. ఆ 15 ఏళ్లలో 2015 జూన్లో వారు శివైక్యం పొందారు. 2015 ఫిబ్రవరిలో నన్ను ఒకరోజు పిలిచి ఇక్కడి నుంచి 4 నుంచి 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగం మానేయి, స్ట్రైట్ ఇన్స్ట్రక్షన్, ఆదేశం. ఒకవేళ నువ్వు గవర్నమెంట్లో ఉంటే నీకు హ్యూమిలియేషనే మిగులుతుంది, నీ వలన గవర్నమెంట్ వల్ల నీకు ఏ రకమైన ప్రయోజనం లేదు, ఉండబోదు అని స్పష్టంగా చెప్పి అడగకుండా ఆయన చెప్పేసి. అడగకుండా అసలు నేనే ఎందుకు అడుగుతాను? ఐఏఎస్ క్యాటర్కి వచ్చేసాను నేను ఇంకొక 1 ఇయర్ ఉంటే నేను కన్ఫర్మెంట్ అయిపోయి నేను హ్యాపీగా కలెక్టర్గా నెక్స్ట్ నా జీవితాన్ని చూసుకున్నాను. 17, 20కో 21కో 22కో. సో గురువుగారి కృపతో ఇవేమి మనసుకి కష్టాలు కలిగించలేదు. ఒకసారి గురువుగారిని అడిగాను, 4 ఇంటర్వ్యూలు పోయేంత పాపం నేను ఏం చేశాను, చేతికి వచ్చిన డిఎస్పీ దేవుడిచ్చి ఐపీఎస్ అవరా వితిన్ 10 years అంటే ఎందుకు మానేశాను అని అడిగాను గురుగారిని ఒకసారి. డిఎస్పీ నేనే మానిపించాను అన్నారు. ఆశ్చర్యం వేసింది. అప్పుడు మీరెవరో నాకు తెలియదండి, నువ్వు నాకు 10 జన్మల నుంచి తెలుసు అన్నారు. ఉలిక్కిపడ్డాను. రెండవది, సివిల్ సర్వీసెస్ వచ్చి ఏ త్రిపురలోనో కలెక్టర్గా ఉండే బదులు నాతో ఉన్నావుగా ఈ 15 ఏళ్ళు అన్నారు. అంటే ఈ 15 సంవత్సరాలు ఎక్కడో ఒక ఐఏఎస్ అధికారిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో పనిచేసే కంటే గురువుగారి సేవలో, గురువుగారి సమక్షంలో బతకడం గొప్పదన్నట్టుగా నాకు అనిపించింది వారు చెప్పిన దాన్ని బట్టి. సో ఎప్పుడూ చింత లేదండి. ఉద్యోగం మానేందుకు ఎంత కూడా బాధలేదు, పైగా ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాను? 25 సంవత్సరాలు ఉద్యోగం నుంచి చూసుకుంటే పొలిటికల్ డిటీరియేషన్ కనిపిస్తూ వస్తుంది, వ్యవస్థల్లో డిటీరియేషన్ చూస్తూ ఇంక అక్కడ ఉండే బదులు ఇండిపెండెంట్గా హాయిగా తండ్రి పాత్రలు వేసుకుంటూ బతకడం చాలా ఉత్తమం అనే ఫీలింగ్ వచ్చేసాను. సరే, మీరు ఉద్యోగం గురుగారు చెప్పారు కాబట్టి మానేశారు, ఓకే. కానీ ఉద్యోగం మారడం అనేటప్పటికి ముందు కంగారు పుట్టేది ఇంట్లో ఆడవాళ్ళకి. అవును. సో మీ సతీమణి గారి పరిస్థితి ఏమిటి, ఆవిడ రియాక్షన్ ఏమిటి అసలు? అదే మామూలుగా అయితే కంగారు కాదు, అసలు చంపేద్దు నన్ను. బట్ ఇక్కడ అదృష్టం ఏమైందంటే గురువుగారు నాకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు నా భార్య కూడా అక్కడే ఉంది, ఆవిడ పేరు పద్మజ. ఆవిడ సమక్షంలో జరిగింది. ఆవిడ సమక్షంలో గురువుగారికి నాకు ఈ సంభాషణ జరిగింది. ఇప్పటికే అంటున్నాను, సినిమాల్లోకి వెళ్ళమని గురువుగారు ఏం చెప్పలేదు.
ఇది ఉద్యోగం చేయొద్దని మానే అన్నారు అంతే. అప్పుడు ఎలా బతకాలని ఒక 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 సందేహం ఈవిడ మొహంలో కనిపించింది. అడగలేదు కానీ గురుగారు అడగల గురుగారు అప్పుడు అన్నారు, ఎందుకు నీకు భయం, కోట్లలో వస్తుంది డబ్బు అన్నారు. నేను లాస్ట్ ఇయర్ నేను సినిమా రెమ్యునరేషన్, అది ఓవరాల్ రెమ్యునరేషన్ 1 కోటి దాటింది యాన్యువల్ రెమ్యునరేషన్. గురుగారి మాట అంతే. సో ఆవిడ కంగారు పోయింది. గురుగారు చెప్పడం వల్ల అప్పుడు కంగారు లేదు. ఇప్పుడు నిజం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సింపుల్ లాజిక్. సార్ మీరు తొలిసారిగా నటించిన సినిమా రారండో వేడుక చూద్దాం, అసలు మీకు అవకాశం ఎలా వచ్చింది సార్? ఏం లేదండి, సింపుల్. రారండే వేడికి చూద్దాం సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, వాళ్ళ అన్నయ్య కన్నబాబు గారు. ఆయన అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు. వాళ్ళకి ఇంకో సోదరుడు సురేష్, అతను మా వైజాగ్లో జర్నలిస్ట్, ఈనాడు జర్నలిస్ట్ ఆయన. ఈనాడుకే సురేష్ ఈనాడు జర్నలిస్ట్, నాకు మంచి స్నేహితుడు అతను. సురేష్ ఫోన్ చేసి ఇలాగ తమ్ముడు ఒక చిన్న సినిమా అవుతుంది, చిన్న సినిమా కాదు ఒక సినిమా అవుతుంది, అందులో మీరు చిన్న వేషం వేయాలి. నేను నో అన్నాను. అసలు మీకు చెప్పాలి, ఆయనకి ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది, అదే మరి ఇదే గురువుగారి దర్శకత్వం అన్నమాట. సో చెప్పాడు, నేను వద్దురా బాబు నాకు ఇలాంటివి ఏం పెట్టద్దు, సినిమాలకి వెళ్ళడం ఏంటి, ఈగో హర్ట్ అయిపోతుంది, వాళ్ళకి మాకు పొంతన ఉండదు. అసలు నేను ఎక్కడో డాక్టరేట్లో చదువుకుని గ్రూప్ 1లో నేను రేపో మాపో కలెక్టర్ అవ్వాలని ఆశలతో ఉన్న మనిషిని నేను, నువ్వు సినిమా అంటున్నావు, అక్కడ వాళ్ళు ఏమైనా నన్ను చిన్న చూపు చూస్తే బాధ వేస్తుంది నాకు. అంటే లేదు మీకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం వచ్చాను. అతి చిన్న వేషం, నాగ చైతన్యకి షేక్ హ్యాండ్ ఇచ్చే వేషం. సో ఫస్ట్ అన్నపూర్ణ నిర్మాణ సంస్థ ద్వారా నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకున్న సీన్ చేయాల్సి వచ్చింది. ఓకే, చిన్న వేషం అది. దాని తర్వాత ఎలా, దాని తర్వాత అంత చిన్న దాంతో మీకు నేను మళ్ళీ వదిలేసాను అంతే. అంతే నేను మళ్ళీ సినిమా అనే ఆలోచన కానీ కెరీర్ అనే ఆలోచన కానీ లేదు. గురువుగారు ఉద్యోగం మానేమన్న స్పృహలో కూడా నేను లేను. ఆ టైంలో నాకు మళ్ళీ మారుతి గారు వచ్చి మహానుభావుడు అనే సినిమాలో వేషం ఇంటికి ఇచ్చాడు, గడ్డం పెంచుకోండి అన్నాడు. ఒక ఫుల్ లెంగ్త్ రోల్, ఒక మైనర్ బాబు వేషం, గడ్డం పెంచుకుని భారీ స్థాయి డైలాగులతో చెప్పే వేషంతో ఆయన ఒక అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆయన మారుతి ఏమన్నారంటే, ఇది మీరు చాలా భవిష్యత్తు ఉంది మీకు, మీ డైలాగ్ డెలివరీ త్రో చాలా గొప్పగా ఉంది, మీరు ప్రయత్నం చేసుకోవచ్చు సినిమాలో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన మారుతి గారు. అంతే. తర్వాత ఆయనతో పరిచయం ఉందా? ఆయన మిమ్మల్ని క్యాస్ట్ చేసుకోవడం కారణం ఏమైనా ఉందా? ఆయన ఒక పని మీద వైజాగ్ వస్తే అక్కడ అలా నన్ను ఉద్యోగ హోదాలో కలవడం జరిగింది అంతే. సినిమాకి సంబంధించి కాదు, ఆ సినిమాకి సంబంధించి కాదు. నాకు మారుతి గారు ఎవరో కూడా తెలియదు, దర్శకుడిగా తెలుసు, ఎందుకంటే మా భలే భలే మొగాడు సినిమా చూసి బాగా తీస్తాడు కుర్రాడు అనుకున్నాను. సో వ్యక్తిగతంగా మీకు ఆయనతో పరిచయం లేదు? జీరో. ఇలా ఇంకా తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్ ఎవరో తెలుసున్న వాళ్ళ ద్వారా సుబ్రహ్మణ్యపురంలో వేషం చేయమన్నాడు. అది సంతోష్ జాగర్లు కూడా, దాంట్లో కూడా విలన్ వేషం ఇచ్చారు. పూర్తి స్థాయి డైలాగులు, పెద్ద పెద్ద డైలాగులు, పేజీలు డైలాగులు. మీకు నాటకం ఏం లేదు? గవర్నమెంట్ ఉద్యోగస్తులు నాటకాలు రోజు పొద్దున్న వేసేది నాటకాలు కదా, మేము మళ్ళీ నాటకానుభవాలు అవసరం. ఉద్యోగం మాన్పించేసే పరిస్థితి మాత్రం F2 అనే ఒక సినిమా, అనిల్ రావిపూడి వైజాగ్లో పార్క్ హోటల్లో ఆయన స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు, నేను అక్కడ జిమ్ చేసుకుంటున్నాను. అప్పుడు కూడా నాకు సినిమా యాక్టర్ అవ్వాలి లేదు, ఏదో 5-6 సినిమాలు చేసాం. అప్పుడు అనిల్ రావిపూడి కలిసి F2లో వేషం ఇచ్చాడు ఆయన, అది హిట్ అయింది. ఇంకా అక్కడి నుంచి సెలవు పెట్టి బయటికి రావడం, పూర్తి స్థాయి నటుడిగా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం. F2 సినిమాలో మ్యారేజ్ బ్యూరో మేనేజర్గా ఒక మంచి ఆ పాత్రకి పేరు పెట్టడం, మీకు ఆ మంచి పేరు రావడం జరిగింది. సో అసలు అనిల్ రావిపూడి గారితో మీ జర్నీ ఎలా కొనసాగుతుంది? అదే అనిల్ రావిపూడి F2 సినిమాకి రాసుకోవడానికి నాకు సోదరుడే, అతను తమ్ముడని పిలుస్తాను. బంధుత్వం అంటే దర్శకుడు అది ఉన్నా నేను తమ్ముడుగానే భావిస్తాను. సో ఆయన వైజాగ్లో F2 స్క్రిప్ట్ రాసుకుంటున్నారు పార్క్ హోటల్లో. పార్క్ హోటల్లో నేను జిమ్ చేసుకుంటున్నాను, ఆయన స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. అక్కడ పట్టుకున్నాను ఆయన్ని, పట్టుకుని ఈ వేషం ఇచ్చారు నాకు. ఆయన మిమ్మల్ని చూసారా లేకపోతే నేను వెళ్ళి పట్టుకున్నాను, ఆయనే నన్ను చూడలేదు. అప్పటికి నాకు అప్పుడు గీత గోవిందం కూడా రిలీజ్ అయింది, చెప్పడం మర్చిపోయిన దాకా. రష్మిక ఫాదర్ అది మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. కానీ తర్వాత కూడా నేను సినిమాల్లో కంప్లీట్ నడడం వల్ల ఏం అనుకోలేదు, ప్రయత్నపూర్వకంగా ఎప్పుడు లేదు. సో అడగడం ఫస్ట్ ఈయనే. అనిల్ రావిపూడి గారితో ఏమైందంటే, నేను రూమ్కి వెళ్ళి శాలువా కప్పి నేను సో అండి ఇలా ఈ 7 సినిమాలు చేసిన 8 సినిమాలు మీ దాంట్లో మంచి వేషం ఉంటే ఇవ్వండి అని అడిగాను నేను నోరు తెరిచి. తప్పకుండా ఇస్తాను శ్రీనివాస్ గారు అని చెప్పి ఆయన హైదరాబాద్ పిలిపించి ఈ మ్యారేజ్ బ్యూరో వేషం ఇచ్చారు. అది ఆ టైమింగ్ అది కొంచెం చిన్నగా బాగుంటుంది, ఆ చిన్న స్పాన్లోనే ఒక చిన్న నాలో ఉండే ఒక టైమింగ్ ఒకటి బయటపడింది. సో దాంతో నాకు మంచి అవకాశాలు వచ్చాయి. అక్కడి నుంచి నేను ఇంకా ప్రభుత్వ ఉద్యోగం నుంచి నన్ను ఖచ్చితంగా బయటికి గెంటేసిన సినిమా F2. ఉద్యోగం లేదు ఇంకా ఏమో 6 నెలలు ఉందో ఏడాది ఉందో తెలియదు, బయటికి మెడపట్టు లాగేసింది తాడేసి F2 సినిమా. ఆ తర్వాత ఇంకా అనిల్ రావిపూడితో బంధుత్వం అంటే అది ఇంకా దాన్ని ఏమంటారు, నిరంతర వార్తా స్రవంతిలాగా మన దీనిలాగా F2 F3 సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి, మధ్యలో ఆయన దర్శకత్వ ప్రేక్షణ గాలి సంపత్తు, మనం 300 కోట్ల సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ శంకర ప్రసాద్. అలా 7 సినిమాలు నేను
అంటే ఆయనతో పరిచయం తర్వాత ఆయన తీసిన ప్రతి సినిమాలో నేను మంచి వేషం వేశాను. వెరీ నైస్. అలాగే మారుతి గారితో మహానుభావుడు ఆయన ఇచ్చాడు, అక్కడ శైలజారెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగ, ఓ తర్వాత పక్కా కమర్షియల్, నా కోసమే తీసిన మంచి రోజులు వచ్చాయి, కరోనా టైంలో ఒక సినిమా వస్తుంది, నన్ను విలన్గా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా, మనం మళ్ళీ ఇప్పుడు రాజాసాబు. సో ఇలా ఏ దర్శకుడు నా చెయ్యి వదలట్లేదు, లేదా నేనే గట్టిగా పట్టుకుంటున్నానో తెలియదు. సార్ వకీల్ సాబ్ సినిమాలో మీరు పవన్ కళ్యాణ్ గారితో నటించారు. అవునండి. అండ్ మీరు ఆ షూటింగ్ టైంలో ఆయనతో గంటల తరబడి మాట్లాడేవారని విన్నాం. సో ఆయనతో మీ ప్రయాణం ఎలా సాగింది? వకీల్ సాబ్ సినిమాలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు సెట్లోకి వచ్చి అంతా కంగారు పడుతున్నారు, సెట్ అంతా సార్ వస్తారు అంత న్యాచురల్ కదా. బేసిక్గా నేనేమి అంత హడావుడి పడలేదు, కంగారు పడలేదు, రాని లేటెస్ట్ అనుకున్నాను. వచ్చిన తర్వాత వెళ్ళి చెప్పాను, సార్ నేను సార్ జాయింట్ కలెక్టర్ క్యాడర్లో వైజాగ్లో ఉద్యోగం చేశాను సార్, అప్పటికే నేను మరి లీవ్లో ఉన్నాను, ఆల్మోస్ట్ ఇంకా విఆర్ఎస్కి దగ్గరలో ఉన్నాను, రిటైర్మెంట్ దగ్గర. ఆయన ఇంప్రెస్ అయ్యారు ఆ ఉద్యోగం నుంచి రావడం. తర్వాత షార్ట్ గ్యాప్లు తెల్లారుజాము వరకు చేసేవాళ్ళం షూటింగ్, 4 రోజులు చేసేవాడిని ఆ షూట్ సీన్. 2 రోజులు ఖచ్చితంగా ఆయనతో నేను ప్రాపర్గా కూర్చుని మాట్లాడడం జరిగింది. సో నేను అప్పుడు ఆ రోజు ఆయనకి నేను చెప్పాను సరదాగా, ఆయన అది రిజిస్టర్ అయింది. ఆ స్నేహంతో ఆయన మొత్తం ఆయన జర్నీ గురించి చెప్పారు. నేను కూడా అన్నాను, సార్ మనిషి ఎవడైనా సక్సెస్ని ఎవడైనా డీల్ చేస్తాడండి, మీరు 2 నియోజకవర్గాల్లో ఓడిపోయి ఫెయిల్యూర్ని డీల్ చేస్తున్నారు, నిర్మోహమాటంగా 3వ రోజు ప్రెస్ మీట్ పెట్టగలిగారు, మళ్ళీ మీ ప్రయాణం కొనసాగుతుంది. దిస్ ఈజ్ ద లెసన్ ద యూత్ షుడ్ ఇంబైబ్ ఆర్ ఇన్కల్కేట్ అని చెప్పాను. అప్పుడే బాపు గారితో గుర్తొస్తే బాపు రమణలది, నవ్వు వచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు, ఏడుపు వచ్చినప్పుడు నవ్విన వాడే హీరో అవుతాడని ఒక మాట చెప్తారు. సో ఏడుపు వస్తుంది కదా, ఏడుపు వచ్చినప్పుడు నవ్వాడు, ఆయనకి ఏడుపు వచ్చిందో లేదో తెలియదు కానీ ఆయన నవ్వుతూనే ఉన్నాడు కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే పాఠం తీసుకోవాలంతే. కాని దానికి అయిన దానికి ఆత్మహత్యలు చేసుకుని భయపడిపోయి టెన్షన్ పడిపోయి ఇంకేమీ లేదు, జీవితం ఎక్కడితో సమాప్తని. ఇప్పుడు కొత్తగా ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని లాస్ట్ మెసేజ్ని పాపం రికార్డ్ చేసి ఆఖరి మెసేజ్, చావు ముందు మెసేజ్ కూడా పంపిస్తున్నారు పిల్లలు. ఇదంతా ఇలాంటివన్నీ తీసుకోవాలి. నవ్వు వచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు, ఏడుపు వచ్చినప్పుడే నవ్వాలి, ఏడుపు వస్తుంది అనేక సందర్భాల్లో వస్తుంది, ఆ ఏడుపు వచ్చినప్పుడే నవ్వాలి అంతే. ఆయనలో మీరు గమనించిన గొప్ప లక్షణం నేర్చుకునే తత్వం అండి, నేర్చుకునే తత్వం. పవన్ కళ్యాణ్ గారు ప్రతి నేను చెప్పిందంతా ఆయన కీన్గా విని, అప్పట్లో నేను వైజాగ్ నుంచి వచ్చాను కాబట్టి వైజాగ్ పాలిటిక్స్ గురించి, వైజాగ్ టోపోగ్రఫీ గురించి, వైజాగ్ జాగ్రఫీ గురించి, వైజాగ్ కమ్యూనల్ సిస్టమ్స్ గురించి అన్నీ చెప్పాను నేను వారికి. ఆ రోజు అన్నీ నోట్ చేసుకున్నారు, ఇష్టపడ్డారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన లైఫ్ 8th క్లాస్ నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో వాళ్ళ నాన్నగారి ప్రభావం, చిరంజీవి గారి ప్రభావం, ఇవన్నీ ఆయన నాకు కూడా చెప్పారు. సో మళ్ళీ మన ఉస్తాదులో కలిసి నటించాను రెండోసారి. సో మళ్ళీ ఒకసారి ఇవన్నీ గుర్తెచ్చుకోవడం కూడా జరిగింది. సో నేర్చుకునే తత్వం, ఫెయిల్యూర్ని డీల్ చేయడం, ఈ 2 నేర్చుకోండి ఆయన నుంచి. బ్యూటిఫుల్. అంతే, ఈ 2 నేర్చుకుందాం పవన్ కళ్యాణ్ గారి నుంచి. అలాగే సర్లేరు నీకెవరు సినిమాలో మహేష్ బాబు గారితో నటించారు. సో వారిలో మీరు గమనించిన మంచి విషయాలు ఏమిటి? టెరిఫిక్ పెర్ఫార్మర్ అండి, అంతే. ఆయన శ్రద్ధ అంతా దాని మీదే ఉంటుంది. డైలాగ్స్ నేర్చుకోవడం, మళ్ళీ అద్భుతంగా వచ్చిన ఒకసారి ఆయన మళ్ళీ ఇంకొకసారి చేస్తానండి అని అడిగి మళ్ళీ రెండోసారి చేయించడం అంటే పెద్ద హీరోలతో కష్టం. అవును. అలాంటిది ఆయన ఆఫర్ ఇస్తారు చక్కగా. అంటే ఎన్విరాన్మెంట్ ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లో ఉంచుతారు అందరినీ. ఎక్కువగా మనతో మాట్లాడారు ఆయన, ఏమి అతిగా మాట్లాడరు, బట్ మనం ఒక వైబ్, కంఫర్ట్ వైబ్ ఉంటుంది. రెండవది ఇది చెప్పిన కదా, ఆయన నేను చూస్తూ ఉండేవాడిని 10 రోజులు సీన్, అది ఆ రైల్వే ట్రైన్ సీన్, ఆ ఎపిసోడ్ 10 రోజులు తీశారు. 10 రోజులు నేను ఆయన్ని, నాకు డైలాగులు తక్కువ, రావు రమేష్ గారికి ఆయనకి ఎక్కువ. సో నేను ఎదురుకుండా కూర్చొని అబ్జర్వ్ చేసేవాడు, అసలు ఏంటి డైనమిక్స్ ఏంటి. సో ఆ శ్రద్ధ అబౌట్ రోల్స్. ఇవాళ వారణాసి దాకా నిరాఘాటమైన ప్రయాణం నిరాటంకంగా కొనసాగుతుంది. సార్ మన్మధుడు 2లో మనం అంటే హీరోల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మన్మధుడు 2లో నాగార్జున గారితో నటించారు. సో వారితో మీ అనుభూతులు ఏమిటి? ఆయన కూడా అంతే, ఈజ్ ఎ పొలైట్ మ్యాన్, ఎ డిగ్నిఫైడ్ మ్యాన్, చక్కగా మాట్లాడతారు. ఆ రోజు నేను జాబ్ మానేసాను విషయం విని ఆశ్చర్యపోయాను. ఆయన సినిమాల కోసం పెద్ద పెద్ద కెరియర్ని, ఉద్యోగాలను త్యాగం చేస్తారు అన్నట్టుగా చూశారు, అడిగారు కూడా. సో మన్మధుడు 2లో ఆయనతో ఆల్మోస్ట్ అది కూడా ఒక 10 days వేషం. తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ నా స్వామి రంగా అని, తర్వాత ఇంకొక సినిమా స్క్రీన్ షేరింగ్, ఆయన ఇంట్రడ్యూస్ చేసే సీన్లని నాకే పడ్డాయి. సో మొన్న మళ్ళీ అఖిల్ సినిమాలో ఒక బరువైన పాత్ర చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నారు ఈ పాత్రని అడిగారంట శ్రీనివాస్ గారు. హీస్ గ్రోయింగ్ ఎవ్రీ డే బై డే. నాకు అన్నపూర్ణ వారితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మన మొదటి సినిమా వాళ్ళు ఇచ్చారు. నేను నాగ చైతన్య గారితో కస్టడీ, శైలజారెడ్డి అల్లుడు, తండేలు
అందులో తండేలు, కస్టడీ మంచి మంచి హిట్లు, శైలజారెడ్డి గారు కూడా మంచి డబ్బులు వచ్చాయి. నాగార్జున గారితో నేను మన్మధుడు 2 చేశాను, నా సవరణ చేశాను, ఇప్పుడు అఖిల్తో లెన్నింగ్ చేస్తున్నాను. సో అలా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అన్నపూర్ణ సంస్థతో. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మీరు ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేశారు సార్? నావి 99 సినిమాలు రిలీజ్ అయ్యాయండి. ఓ, మొత్తం చేయడం అయితే 140+ చేశాను. అంటే అందులో 29 రిలీజ్గా ఉన్నాయి, 29 ప్రాజెక్టులు, ఒక 12 ఎన్నో సైన్ చేసి ఉన్నాయి. ఇట్స్ 140+. సో మీ 100వ రిలీజ్ అయ్యే సినిమా ఏమిటి? 100 రిలీజ్ నాకు పతంగ్ అనే సినిమా రిలీజ్ అవుతుంది. పతంగ్ ఎవరైతే దాంట్లో? అందరు చిన్నపిల్లలు. ఓ, రేపు డిసెంబర్ 25 రిలీజ్. ఓ, అది సురేష్ ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. నిన్నే ఆ సినిమాని వాళ్ళు తీసుకున్నారు. చిన్న సినిమా 100వ సినిమా అవుతుంది. బట్ షూట్ చేసిన 100వ సినిమా మాత్రం రాజాసాబ్. ఓ, ప్రభాస్ గారిది, మారుతి గారిది. షూట్ చేసిన 100వ సినిమా, షూటింగ్ అయిన 100వ సినిమా రాజాసాబ్. గేమ్ చేంజర్. సో రామ్ చరణ్ గారితో పనిచేశారు, ఆయనతో మీకున్న ఎక్స్పీరియన్స్? గేమ్ చేంజరు ఇద్దరి గురించి అనుభవాలు చెప్పాలి. ఒకటి రామ్ చరణ్ గారితో, ఇంకోటి శంకర్ గారు. శంకర్ గారితో. రామ్ చరణ్ గారితో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చెప్తే ఆయన ఒక మాట అన్నారు, ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు యాక్ట్ విత్ పీపుల్ లైక్ యూ అన్నాడు. ఆనందం వేసిన సంస్కారం. అప్పటికే త్రిబులర్ వచ్చేసింది. అప్పుడు జోస్ట్గా ఉంది. ఇప్పుడు రామ్ చరణ్, చిరంజీవి గారు ఈ నేపథ్యాలకి సీనియర్ ఐఏఎస్లో వాళ్ళతో స్నేహంగా ఉంటారు, డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు స్నేహంగా ఉంటారు. నేను మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్లో పనిచేసిన ఒక ఉద్యోగస్తుడిని, బట్ ఒక గ్రూప్ 1 నుంచి వచ్చాను, డాక్టరేట్, ఉన్నత విద్యావంతుడిని. సో ఎందుకు అది ఆయనకు నచ్చి ఇట్స్ ప్రివిలేజ్ టు యాక్ట్ విత్ పీపుల్ లైక్ యూ అన్నాడు ఆయన. సో హ్యాపీ. అప్పుడు ఆయనకి చెప్పాను చిరంజీవి గారి సినిమా చూడడం, ఆపద్ బాంధవుడు, ఆ అనుభవాన్ని చెప్తే హీ వాజ్ సో హ్యాపీ. సో జుబిలియంట్ ఆల్సో అందటే చాలా బాగుంది. నాకు మధ్యలో చేదస్తాం ఒక సీను ఎలా చేశాను అడిగాను కూడా, చాలా బాగుందని చెప్పాడు ఆయన. చక్కగా ఆ సీన్ పండింది కూడా సినిమాలో. శంకర్ గారితో ఏంటంటే, శంకర్ గారు ఒక 2 రోజులు చూశారు. అంతకుముందు ఇక్కడ ఒక రామ్ చరణ్ లేకుండా ఇక్కడ ఒక సీన్ చేసాం హైదరాబాద్లో. అప్పుడు ఆయన ఇంప్రెస్ అయ్యాడు. చాలా క్యాజువల్గా ఉంటుంది మీ త్రో యాక్టింగ్, అది కంటిన్యూ చేయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రామా యాడ్ చేయకండి యాక్టింగ్ అని చెప్పాడు. చెప్పిన నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడైనా డైలాగ్ ఇక్కడి నుంచి చెప్పాలి, ఇక్కడి నుంచి కాదని చెప్పాడు. ఇక్కడి నుంచి వస్తే అది దట్ గివ్స్ లైఫ్ టు దర్ రోల్. ఎప్పుడు ఇక్కడి నుంచి చెప్పు, ఇక్కడి నుంచి చెప్పకని చెప్పాడు. సో దట్ వాజ్ సో నైస్. అండ్ ఆయన కంపెనీ ఆర్టిస్టులు కూడా ఎక్స్ప్రెషన్స్ ప్రాపర్గా పెట్టేదాకా, రామ్ చరణ్ నేను మా ఇద్దరు సీన్ అది, పక్కనుండే కంపెనీ ఆర్టిస్టుల తాలూకు ఎక్స్ప్రెషన్ కూడా చెక్ చేసుకుంటాడు ఆయన. స్వయంగా చూసుకుంటాడు. అంత కీన్ అబ్జర్వర్ ఆఫ్ థింగ్స్. ముచ్చట ఆశ్చర్యం 2 వస్తాయి. చాలా కాలంగా అప్పటికే సినిమాలు చేస్తున్నప్పటికీ శైలజారెడ్డి అల్లుడు సినిమాతోనే మీకంటూ ఒక రెమ్యునరేషన్ ఫిక్స్ అయిందని విన్నాం. ఇంతలో వాస్తవికత ఎంతవరకు? చాలా కాలం ఏం లేదండి. అంటే చెప్తాను, రారండే వేడికి చూడడానికి నాకు సుప్రియ గారు 10,000 ఇచ్చారు. మహానుభావుడికి మారుతి 25,000 ఇచ్చాడు సరదాగా, ఈ క్యాష్ ఉంచండి అని. అడిగితే ఇచ్చింది కాదు? అడిగితే ఇచ్చింది కాదు. ఇద్దరిని నేను అడగలేదు, అప్పటికి ఏదైనా పెద్ద హోదాలో ఉన్నాను. సో 25,000 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి 3వ సినిమా నాది, 4 అంటే జస్ట్ 3rd or 4th. దానికి ఆ రోజుల్లోనే 12 రోజులకి 3.5 లక్షలు ఇచ్చాడు మారుతి నాకు, రోజుకి 30,000. అదే స్థిరమేమో అనుకుని తర్వాత 30,000 అడిగితే అందరూ తిట్టారు, 10,000 ఇస్తాం బలివాడు, నీకు ఈ డైనమిక్స్ అర్థం కావట్లేదు తిట్టారు చాలామంది ప్రొడ్యూసర్. ఆయన ఏదో ముచ్చటపడి ఇచ్చాడు మీకు 30,000 రూపాయలు పర్ డే, మేము అంత ఇవ్వమండి, మీరు అంత స్థాయి కాదా, నిజం కూడా. ఆ తర్వాత మళ్ళీ నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ రెమ్యునరేషన్లో చూసుకుని కింద మీద ఇప్పటికే అవుతాయి. రెమ్యునరేషన్ అనే దాని మీద నేను పెద్దగా ఫోకస్ కూడా చేయను, కొంచెం గౌరవాన్ని ఇస్తుంది కాబట్టి. ఇంత తీసుకుంటే ఇంత నట్లని ఒక యాడ్ స్టిక్ ఉంది ఇక్కడ, అందువల్ల నేను ఒక రూపాయి డబ్బు అడగడం కానీ, లేకపోతే అంత పెద్ద రెమ్యునరేషన్ బేస్డ్గా నేనేం రోల్స్ ఒప్పుకోను. తర్వాత గీత గోవిందానికి 1,00,000 ఇచ్చారు అరవింద్ గారు. సో ఇదేదో అవన్నీ నిజాలు అనుకుని నేను ఇవే రెమ్యునరేషన్ తర్వాత కంగారు పడ్డాను. అంత రాలేదు. తర్వాత మళ్ళీ 3-4 ఏళ్ళు పట్టింది రెమ్యునరేషన్ స్టేబుల్ అవ్వడానికి. సార్ తమిళంలో మీ పాత్రలకు మీరే డబ్బింగ్ చెప్పుకుంటారు కదా, మీకు తమిళ భాష ముందరే వచ్చి? రాదండి, రాదు. నేను 7 అని ఒక తమిళ సినిమా చేశాను, తమిళ తెలుగు వెర్షన్ 2 బైలింగ్వల్. అప్పుడు అక్కడికక్కడ తెలుగు చేసేసేవాళ్ళం షూట్, తర్వాత తమిళ్ చేసేవాళ్ళం. ఈ తమిళ్ చేసేటప్పుడు తెలుగు డైలాగ్ ముందు చెప్పడంతో అర్థం నేర్చుకుని జనరల్గా ప్రాంప్టింగ్ అడుగుతారు ఎవరన్నా యాక్టర్. పరభాష అన్నట్లు తెలుగుకి వస్తే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడో బలకిన దూరి చెప్తూ ఉంటాడు, అది వీళ్ళు విని చెప్తారు. నేను అలాంటి వాటికి వెళ్లకుండా నేర్చుకుని ప్రాపర్గా బైహార్డ్ చేసుకుని యాక్సెంట్ పట్టుకుని ఒక తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నా పట్టుకుని ఆయనతో ముందు రోజు రాత్రి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళేవాడిని నేను షూట్. బ్యూటిఫుల్. సో అందువల్ల నేను అది నచ్చి నాకు డబ్బింగ్ చెప్పే అవకాశం ఇచ్చి చెప్పాను. అది ఒకటి సినిమా. సార్ దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అలాగే వీణాయత్తి గారు, వారు చిన్నప్పటి నుంచే మీకు వారితో పరిచయం ఉందని విన్నాం. అంటే కాలేజీ రోజుల నుంచి. సో వారితో సహవాసం గురించి చెప్తారా? కాలేజీ రోజుల నుంచి నేను యాక్చువల్గా బిట్వీన్ 85, 86 నుంచి
86 to 90, 85 to 90. ఈ 5 సంవత్సరాల్లో అంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ అమలాపురంలో చదువుకున్నాను. ఈ 5 ఏళ్ళలో అప్పట్లో రాష్ట్రం అంతా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, కాకినాడ, రాజమండ్రి ఈ ప్రాంతాలన్నింటిలో పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్ జరిగేవి. చాలా విచిత్రం, బ్రిస్క్గా. దానికి ఒక సీజన్ ఉండేది, నవంబర్ టు ఫిబ్రవరి. ఆ 3 నెలల్లో ఇంక మీ కాలేజీ కూడా మీకు పర్మిషన్ ఇచ్చేస్తారు, అటెండెన్స్లో వేసేస్తారు, మీరు వెళ్ళి కప్పులు తేడమే కాలేజీ. దాంట్లో వాళ్ళిద్దరికి నేను 2 సంవత్సరాలు సీనియర్ని. వాళ్ళిద్దరు కూడా ఈ పోటీలకు వచ్చేవారు, పబ్లిక్ స్పీకింగ్కి, క్విజ్లకి. మోహన్ అయితే మ్యూజిక్ దానికి కూడా వచ్చేవాడు, ఎందుకంటే మోహన్ మా ఎస్కేబిఆర్ కళాశాల అమలాపురం కూడా వీళ్ళు బాగా వచ్చేవారు, మా కాలేజీకి వచ్చేవారు. సో అక్కడి నుంచి నేను విజయవాడ ఎక్కువ వెళ్ళేవాడిని తరచుగా. సిద్ధార్థ కాలేజీ, లైలా కాలేజు, తర్వాత కేబిఎన్ కాలేజ్, ఇలా అన్ని కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయ్యి తర్వాత ఉత్తరాలు రాసుకోవడం, ఒక రకమైన చిన్న కలం స్నేహం, ఇలాంటి జరిగి బాగా గుర్తుపెట్టుకుని జరిగిన తర్వాత ఆదిత్యని కలిసింది వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది మనసంతా అనే సినిమాకి. అసలు ఈ ఆదిత్య ఒకడైనా కాదా అని మా ఫ్రెండ్ వాడు ఫోన్ చేసి చెప్పాడు. మన డిబేట్కి వచ్చి అబ్బాయి ఆదిత్య డైరెక్టర్ అయ్యాడు, వైజాగ్లో షూట్ అవుతుంది. శ్రీరణ గారు అప్పటికే పరిచయం, ఆయన కూడా అందులో యాక్ట్ చేస్తున్నాడు ఆ సినిమాలో. ఆయన కలవడం కోసం వెళ్ళినట్టు వెళ్ళి ఆదిత్యని పలకరించాను. సో తర్వాత నన్ను మళ్ళీ ఆదిత్య నాకు వాళ్ళిద్దరి మధ్య అనే సినిమాలో నేను హీరోయిన్ ఫాదరు, నాకు మతిమరుపు ఫాదరు, బాగుంటుంది వేషం. తర్వాత మళ్ళీ ఆదిత్యతో నేను మీరెవరని ఒక ఆయన పీపుల్స్ మీడియా తీశారు, అదేదో రిలీజ్ అవ్వలేదు, అదొకటి చేశాను. తర్వాత లవ్ ఎట్ 65 అని రాజేంద్ర ప్రసాద్ గారు జయప్రదతో సినిమా, అందులో కూడా హాస్టల్ వార్డెన్ మంచి వేషం చేశాను. ఈ సర్కార్ నౌకరీ అనే సినిమాకి ఆయన రాఘవేంద్ర గారితో కూడా పార్ట్ ఆయన డైరెక్షన్ విభాగంలో, అది ఆయన పిలిచిచ్చాడు. సో ఇట్లా ఈ జర్నీ కొనసాగుతుంది. తర్వాత మోహన్ ఎలా కలిశానంటే, సో మోహన్కి ఒకసారి మెసేజ్ పెట్టాను. అప్పుడు మోహన్ ఏ సినిమా తీస్తున్నాడు, సమ్మోహనం తీస్తున్నాడు. అప్పటికి నాదో 3-4 సినిమాలే అయ్యాయి, కానీ సమ్మోహనంలో నరేష్ గారు వేసిన పాత్ర అడిగాను. నా ధైర్యం చూడండి మీరు. డియర్ మోహన్, ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్ వడ్లమాని, జాయింట్ కలెక్టర్ వైజాగ్. మీరు సమ్మోహనం అనే సినిమా తీస్తున్నారని తెలిసింది, అందులో హీరో ఫాదర్ చాలా మంచి వేషం అని తెలిసింది. ఆ వేషానికి నన్ను కన్సిడర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను పెట్టాను. ఆయన దానికి సమాధానంగా గులాబ్ పువ్వు పెట్టాడు నాకు, అంతే. సరే ఇంకా మనం ఆయన ఇవ్వనప్పుడు మనం అడగడం, నేను అడగడం తగ్గించాను. ఇలా సుబ్రహ్మణ్యపురం అని ఒక సినిమా వచ్చింది, అందులో నేను మంచి విలన్ వేషం వేశాను. అందులో సుమంత్ గారు హీరో. సుమంత్ గారికి మోహన్ గారికి మంచి స్నేహం ఉంది. అందులో సుమంత్ గారు ఆ సినిమాకి ఈయన తీసుకెళ్ళాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాడు మోహన్, చూసి బ్రైట్గా ఉన్నాడు, ఎమ్మెల్యే వేసిన ఆయన భలే చెప్తున్నాడు డైలాగులు అని. సురేష్ గారు అని కో డైరెక్టర్తో, ఈయన మాకు 2 years సీనియర్ కాలేజీలో పబ్లిక్ స్పీకింగ్ అది వచ్చేవాడు, నన్ను సమ్మోహన్లో తండ్రి పాత్ర అడిగాడు, ఈయన ఆయన ఒకడో కాదో కనుక్కోండి అన్నాడు. ఫస్ట్ ఒకడే అని తేలింది, తేలగానే కబుర్ చేశారు. వి అనే సినిమాలో ఒక సత్య అని ఒక డీసీపీ పాత్ర ఉంది, మీకోసం రెడీగా ఉంది, వచ్చేయండి అన్నాడు. సో అందులో ఆయనతో ఆ పరిచయంతో ఆ పాత్ర చేశాను. రెండవ సినిమా మళ్ళీ అమ్మాయి గురించి మీకు చెప్పాలో, ఫ్యాన్సీ పరమేశ్వర్ అని, గోదావరి జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి సినిమాలు తీసి ప్రొడ్యూసర్ వేసి ఇచ్చారు. పీక్కి తీసుకెళ్ళింది సారంగపాణి జాతకంలో. అంటే కేవలం నరేష్ గారు, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు లాంటి లబ్ధ ప్రతిష్ఠలు చేయాల్సిన హీరో ఫాదర్ వేషం వడ్లమాని శ్రీనివాస్కి ఇచ్చాడు ఆయన.